తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. భూమి కంపించిన వెంటనే జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలాసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు. ఇటీవల తెలంగాణలోని ములుగుతో పాటు హైదరాబాద్ తదితర జిల్లాల్లో భూకంపం సంభవించింది. ములుగులో భూకంప తీవ్రత అధికంగా కనిపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3గా రికార్డైంది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో క్షణాల పాటు కంపించిన భూమి ఏదైతే కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో మధ్యాహ్నం దాదాపు 2:30 ప్రాంతంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీనికి రిక్టర్ స్కేల్ పై 3.0గా గుర్తించిన అధికారులు అయితే ఈ భూకంప తీవ్రతకు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతసేపు ఏం జరుగుతుందో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి నిలబడి భయకంపితులు అయ్యారు. అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని రిఫ్లెక్షన్ పై 3.0గా తీవ్రతగా గుర్తించారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భూమి 3 సెకండ్ల పాటు కనిపించిందంటే మీరేం భయపడకూడదు. ఇది మామూలు తీవ్రతే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇళ్లకు వెళ్ళండి అయితే అధికారులు సూచించడంలో కొంత ఏదైతే ప్రజలైతే ఊరట చెందారో. మరోవైపు ఈ భూకంప తీవ్రతతో ఏదైతే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భయపడుతున్నారో, ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఏదైతే సందిగ్ధంలో పడి అయితే అది భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు ఏదైతే గ్రామాలకు వెళ్లి ఏదైతే ప్రజలకైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమి భయపడద్దు, భూమి 3 సెకండ్ల పాటు కనిపించిందంటే ఈ ఎక్కువ తీవ్రత వచ్చే అవకాశం లేదంటూ కూడా ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.